విశాఖ హుక్కు ఉద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త తెలిపారు. హుక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశం పెండింగ్ లో ఉందని ప్రకటించి కొత్త ఆశలు నింపారు. హుక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో చాలా కాలంగా హుక్కు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టడం తెలిసిందే. కర్మాగారాన్ని నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు సొంత గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కోరాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై ఏటా 1800 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కర్మాగారంలో కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ సామర్థ్యం తగ్గించడం కార్మికులను విమర్శలకు గురి చేసింది. దీనికి తోడు కొంతకాలం పాటు కోకింగ్ కోల్ సరఫరాను ఆదాని గంగవరం పోర్టు నిలిపివేయటంతో కర్మాగారం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. కోర్టు జోక్యంతో కోకింగ్ కోల్ సరఫరా ప్రారంభం కావటంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. కార్మికుల ఆందోళన, ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవడంతో ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగినట్లుగా కిషన్ రెడ్డి ప్రకటన వలన తెలుస్తోంది. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశం పెండింగ్ లో ఉందని, ఆ దస్త్రంలో కదలిక ఏమీ లేదని ప్రకటించారు. ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని, దువలన కార్మికులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గనుల వేలంలో పాల్గొనటం ద్వారా సొంత గనులను పొందవచ్చు అంటూ సూచించటం ద్వారా కార్మిక లోకానికి తీపి కబురు అందజేశారు.